నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరాం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో స్వచ్ఛంద లాక్డౌన్. కరోనా వైరస్ కట్టడికి సామూహిక నిర్ణయమన్న గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారిపై దాడులు అరికట్టాలని కోరిన జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ రమేష్ బాబు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం దొంగల అరెస్ట్. 4,50,000 రూపాయల విలువ గల 8 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు పాడైపోయిన భోజనం. నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేసిన కరోనా బాధితులు. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, సంగారెడ్డి జిల్లా పుల్కల్లో ఈ నెల 28 నుండి వచ్చే నెల 8 వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ విధించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ చారి మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే లాక్డౌన్ విధించామని తెలిపారు. ఇప్పటికే తమ గ్రామంలో ఉన్న రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న 6 సిబ్బందికి కరోనా వైరస్ సోకడంతో ఏకంగా తహసీల్దార్ కార్యాలయాన్ని మూసివేశారని తెలిపారు. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐకు కరోనా పాజిటివ్ రావడంతో తమ గ్రామానికి రావడానికి ఇతర గ్రామాల ప్రజలు భయపడుతున్నారన్నారు. తమ గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతో గ్రామస్తుల సమక్షంలో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, ఉప సర్పంచ్ కిష్టయ్య, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఏకగ్రీవంగా తీర్మానం చేసుకొని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆత్మ సాక్షి ప్రమాణం చేయండి, మేమందరం కూడా సహకరిస్తున్నాం గ్రామస్తులకు అన్నట్టుగా. ఎవరు కూడా ఈ యొక్క నిబంధనలు అతిక్రమించి ఈ యొక్క ఇలా నిబంధనలు అతిక్రమించిన వేళ జరిమానా విధించబడును. అందరూ కూడా సహకరించగలరు మా యొక్క మనవి. థ్యాంక్ యూ అందరికీ. చూపిస్తుంది కాబట్టి ఈరోజు మా పుల్కల్ గ్రామంలో వ్యాపారస్తులంతా కలిసి నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు స్వచ్ఛందంగా ఒక 10 రోజులు బంద్ పెడుతున్నాం. వాళ్ళు సహకరిస్తున్నారు. ప్రజలకు అండగా ఉంటాం, కంపల్సరీ బంద్ పెడతాం, స్వచ్ఛందంగా పాటిస్తామని వాళ్ళే ముందుకొచ్చారు. ఈ కంపల్సరీ ప్రజలు కూడా వాళ్ళకు సహకారం అందించాలి. పోయి ఏదో దాడి చేసి ఇస్తావా లేదా అది అనొద్దు, కంపల్సరీ వాళ్ళకి జర సహకరించాలని కోరుకుంటున్నాం. కారణంగా మరి మండలకి నానా రకాల వ్యాపార సముదాయాలు ఉన్నాయి. మండల కేంద్రం కాబట్టి చుట్టుపక్కల గ్రామాల వారు ఎన్నో రకాల మంది వస్తుంటారు, పోతుంటారు. కాబట్టి ప్రజల ఆరోగ్య దృష్ట్యా, గ్రామస్తుల ఆరోగ్య దృష్ట్యా వ్యాపారస్తుల సహకారంతో స్వచ్ఛందంగా ఈరోజు మరి పుల్కల్ మండల కేంద్రంలో అన్ని వ్యాపార వర్గాల సమావేశం జరిపి వారందరి సహకారంతో రేపు 28వ తారీఖు నుంచి ఆగస్టు 8వ తారీఖు వరకు స్వచ్ఛందంగా లాక్డౌన్ మొత్తం సంస్థ లాక్డౌన్ ప్రకటించుకున్నందుకు వ్యాపార వర్గాలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గ్రామస్తులు కూడా అందరూ సహకరించాలి. ఎందుకంటే మనం ఆరోగ్యం బాగున్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాం. సంపాదించుకున్నా ఏది చేయాలనుకున్నా మనం బతుకుండాలి. కాబట్టి బతుకుండడానికి ప్రయత్నం చేద్దామండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మన గ్రామాన్ని కూడా కాపాడుకోవాలని అందరు గ్రామస్తులు కోరుకుంటూ ఈ యొక్క లాక్డౌన్కు కూడా గ్రామస్తులందరూ కూడా సహకరించి మరి ఈ యొక్క మన లాక్డౌన్ను సంపూర్ణంగా విజయవంతం చేస్తారని కోరుకుంటూ, అలాగే మండల ప్రజల చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుందంటే దయచేసి రాకండి. లాక్డౌన్ ఉంటుంది, షాపులు బంద్ ఉంటాయి. కాబట్టి అనవసరమైన పనుల మీద మండల కేంద్రానికి రాకండి. ఎవరిలో వాళ్ళు ఉండండి, సురక్షితంగా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించండి. భౌతిక దూరాన్ని పాటిస్తూ ఈ యొక్క కరోనా మహమ్మారిని మన గ్రామం నుంచి. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలంలోని పెద్ద మునగల్చేడు గ్రామంలో రైతు వేదిక నిర్మాణ స్థలం గొడవకు దారితీసింది. గతంలో ఈ స్థలాన్ని బీసీ, ఎస్సీ, మైనారిటీ అగ్రవర్ణాలకు 2008లో ఇళ్ల స్థలాల పట్టాలు చేసిచ్చారు. అదే స్థలాన్ని తిరిగి రైతు వేదిక నిర్మాణానికి కేటాయించారు. దీంతో గ్రామస్తులు మండల రెవెన్యూ అధికారికి వినతి పత్రం సమర్పించినా న్యాయం జరగకపోవడంతో మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించినట్లు తెలిపారు. కామెంట్ చేసిపోయినారు. జెడ్పీటీసీ, మా ఊరి జెడ్పీటీసీ, మా సమస్యలు ఉంటే ఆయన మమ్మల్ని డైరెక్ట్ పిలిచి మాట్లాడితే మేము మాట్లాడతాం. దానికి ఈ సమస్యలు ఏమి ఉండవు. ఆయన మాట్లాడాడు, ఆ నలుగురితో మాట్లాడిస్తాడు. ఆయన వెంబడి ఆ నలుగురే వాళ్ళు డిసైడ్ చేసిందో ఊర్లో ఏం చెప్తే అది జరుగుతుంది. ఆయన ఏం డిసైడ్ చేయడు. అయితే నిన్న ఒక రాజేశ్వర రెడ్డి అని ఒక ఆయన మాట్లాడాడు. రెడ్డి ఆయనకు ఏం తెలుసు మా ఊరి గురించి? ఆయన వచ్చి నిన్న బీసీ సంక్షేమ సంఘం గురించి, యుగంధర్ గౌడ్ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చాడు.
అది గొప్ప, ఆయన గొప్ప కాదు, యుగంధర్ గారు గొప్ప, అది చెప్పిన మంది కాదు. ఇంకొక ఎరకల సోదరుడు ఆయన కూడా రకంగా మాట్లాడాడు. మా ఊర్లో ఏం జరిగినా మాకు తెలుసు మా బాధలు, వాళ్ళ వేరే ఊరికి వెళ్ళి వచ్చి మాట్లాడింటారు. మా ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే మేము ఈరోజు మేము మాట్లాడము. మేము హెచ్ఆర్సీ ఎందుకు ఆశ్రయించాము, బీసీ సంక్షేమ ప్లాట్లు ఈ బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చిర్రు, ఇవి బీసీలకు అని ఇచ్చిర్రు. బీసీలనే ఓన్లీ బీసీలు కాదు, ఇంట్లో ఓసీలు కూడా ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మైనార్టీ వాళ్ళు ఉన్నారు, బీసీలు ఉన్నారు, అన్ని కులాలకు కలిపి ఇచ్చిండ్రు. ఇది వెనకబడ్డ కులాలని చెప్పి. అయితే దీన్ని ఎవరికి తెలియకుండా ఎవరు గవర్నమెంట్ ఏ రకంగా క్యాన్సిల్ చేస్తుంది ప్లాట్లు? ఒకసారి ప్లాట్లు ఇచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయాలంటే సెక్రటరియట్ నుంచి మనకు జీవో ఇష్యూ కావాలి క్యాన్సిల్ చేయడానికి, లేదంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఇంకో ప్లేస్లో చూపించి ఇది తీసుకోవాలి. అట్లా కూడా కాకుండా దౌర్జన్యం చేసినావు. మేము ఏదైనా మాట్లాడితే మాకేం చెప్పరు, మేము మాట్లాడాలన్నా ఏం చెప్పరు, పిలవరు. మేము మా అంతకు మేము ఎట్లా పోతాం, వాళ్ళు పిలవకుండా ఎట్లా పోతాం మేము? ఇది జరిగింది. మొన్న ఈ మధ్యలో కందూరు విషయంలో ఒక బీసీ అంటే ముదిరాజు వాళ్లకు సంబంధించి ఎకరాన్నర పొలం ఇస్తే దాన్ని అదేవిధంగా జబర్దస్త్ చేశారు. ఇదే రాజశేఖర రెడ్డి పోలీసులకు చెప్పి పోలీసులతో అరెస్ట్ చేయించాడు, ఎంఆర్ఓ ఆఫీస్కి పిలిపించి బెదిరించాడు. మా దగ్గర ఎవిడెన్స్ ఉంది బెదిరించినట్లు. దానికి హెచ్ఆర్సీకి పోయినాము, అక్కడ న్యాయం జరిగింది. ఇప్పుడు హెచ్ఆర్సీకి పోతే హెచ్ఆర్సీకి పోయిన దానికి నిన్న చాలా కామెంట్లు చేశారు మా పైన, బీసీ నాయకుల పైన. అది ఆయన గురించి మాట్లాడాలి. బీసీ యుగంధర్ గారు ఒక తోక పోయింది అన్నాడు. అంటే ఈ ఊళ్ళోకి వెళ్ళి పోయింది ఒక తోక ఎవరు? నేనే కదా. మరి నీకు కూడా తోక ఉంది కదా, నా తోకకు నీ తోకకు లెక్క ఏందని తెలుస్తుంది కదా, నువ్వు మాట్లాడినావు కదా. ఏమి విలువలు లేని మాటలు మాట్లాడితే అది బాగుండదు. ఖబర్దార్ అనేది ఎవరికి? ఆ ఖబర్దార్ రివర్స్ కొడుతుంది నీకే, నీకు, నీ పార్టీకి, నీ రాజశేఖర రెడ్డికి. మా దగ్గర మేము ఎవరెవరు వచ్చినారో అందరూ బాధితులే. ఇండ్లు పోయిన వాళ్ళకి బాధ, వాళ్ళకి ఇండ్లు లేవు, ఏం లేవు. డబల్ బెడ్రూమ్లు ఇల్లు మన మండలంలో కాదు మన జిల్లాలోనే 7 కంప్లీట్ అయినాయి. జనరల్ ఎలక్షన్ కన్నా మొదలు పెండింగ్ పడ్డ ఇండ్లన్నీ అట్లే ఉన్నాయి. పక్క ఇంతకుముందు నిజాలాపురం అనేది అడాకుల మండల విలేజే, ఇప్పుడు ముసాపేటకు పోయింది. ఆడ చూస్తాం ఎగ్జాంపుల్. ఎలక్షన్ కన్నా ముందు ఆగిపోయినాయి, అలాగే ఆగిపోయినాయి. ఒక 100 ఇండ్లు పిల్లర్స్ స్లాబులు తప్ప ఏం కనపడవు. ఆడ కంప్లీట్ చేయండి, ఈడ కొత్తగా ఏమి ఇస్తారు అని నేను అడుగుతున్నా రాజశేఖర రెడ్డి. రెండవది, ఈయన బీసీ సంక్షేమ సంఘం వాళ్ళను తాను ఎదుర్కోలేకనే వేరే వాళ్ళతోన మాట్లాడిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నవీపేట్ మండలం మోకాన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో దళిత కుటుంబంపై గ్రామ పెత్తందారులు దాడి చేసి గాయపరిచారని మండిపడ్డారు. అదేవిధంగా జిల్లాలో గత 15 రోజులుగా గ్రామాభివృద్ధి కమిటీల ఆగడాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని అనేక గ్రామాల పరిధిలో దాడులు, దౌర్జన్యాలు, జరిమానాలు, సంఘ బహిష్కరణలు జరుగుతున్నప్పటికీ జిల్లా ఉన్నతాధికారులు వారి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం వల్ల ఈ పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రామాభివృద్ధి కమిటీలపై నిషేధం విధించి పెత్తందారీ వ్యవస్థ పట్ల కఠినంగా వ్యవహరించాలని, స్థానిక ఎమ్మెల్యేలు వీటికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వ్యాధి రోజు రోజుకి విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అదే మోతాదులో కరోనాతో పోటీ పడి జిల్లాలో ఉన్నటువంటి గ్రామాభివృద్ధి కమిటీలు, గ్రామ పెత్తందారులు దళితులపైన, పేదలపైన, బడుగు బలహీన వర్గాలపైన దాడులు, దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో చూస్తే దర్పల్లి మండలంలో, రేకులపల్లి గ్రామంలో, అట్లాగే ఇంకో చిల్లగరిగే గ్రామంలో, ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ భర్త గ్రామాభివృద్ధి కమిటీ అండ చూసుకొని అక్కడ ఉన్నటువంటి దళితులు, పేదల యొక్క భూముల్ని ఆక్రమించుకోవటం కోసం ఈరోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. రేకులపల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి పేదలందరూ కలిసి కుటుంబానికి 2000 రూపాయలకు తగ్గకుండా బ్యాంకు నిర్మాణం కోసం ఇవ్వాలని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి ఖానాపూర్లో అక్కడ ఉన్నటువంటి ఒడ్డెర్ల పైన గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే ఆర్మూర్ మండలంలోని
దుక్కి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు తాము నిర్ణయించినటువంటి రేటుకే చేపలు అమ్మాలి, లేకపోతే మీ గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళందరి మీద గ్రామ బహిష్కరణ చేసినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగే నిన్న నవీపేట మండలంలో ఆ గ్రామంలో ఉన్నటువంటి పెత్తందారులు దళిత కుటుంబం పైన దాడి చేసి వాళ్ళని అనేక రకాలుగా హింసించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అట్లాగే ఈరోజు కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి గిరిజన కుటుంబానికి సంబంధించినటువంటి భూమిని ఈరోజు గ్రామాభివృద్ధి కమిటీ లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈ రకంగా రోజు రోజుకి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ పెత్తందారుల యొక్క ఆగడాలు మితిమీరి పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ప్రధానంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం, అట్లాగే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళకు వత్తాసు పలకటమే కారణంగా భావిస్తూ ఉన్నాం. వీరు కఠినంగా ఉంటే గ్రామాభివృద్ధి కమిటీలని నిషేధిస్తే ఈ రకమైనటువంటి దాడులు పెరిగేవి కావు. సిపిఎం పార్టీ అనేక రోజులుగా ఈ ప్రభుత్వానికి మొరబెట్టుకుంటున్నా విన్నవించుకుంటున్నా గ్రామాభివృద్ధి కమిటీలని ఉదాసీనంగా వదిలేయడంతో ఈరోజు పేదల పట్ల దాడులు, దౌర్జన్యాలు, జరిమానాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలా, వీటిని అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యామ్నాయ పాలన కొనసాగించేటువంటి ప్రతి వ్యక్తి మీద కఠినంగా వ్యవహరించకపోతే మాత్రం రాబోయే కాలంలో మరింత పేదలకి కష్టాలు పెరుగుతాయి అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో స్వేరోస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామ అభ్యాసన కేంద్రంలో విద్యార్థులకు సేఫ్టీ ఫేస్ షీల్డ్, శానిటైజర్, బుక్స్, పెన్స్, గజ్జల అశోక్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ తాను పంపిన చిన్న మెసేజ్కు స్పందించి విద్యార్థుల కోసం స్పాన్సర్ చేసిన రామడుగు యువజన సంఘాల సమితి అధ్యక్షులు అశోక్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేని సమయంలో కాలనీలోనే విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి విలేజ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మార్గనిర్దేశనం చేసిన స్వేరోస్ ఫౌండర్, చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అడిషనల్ డీజీపీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు లక్ష్మీపూర్లో విలేజ్ లెర్నింగ్ సెంటర్లో పిల్లలకి చదువు ఈ కరోనా సమయంలో ముందుకొచ్చి పిల్లలకి ఏదో రకంగా అంటే ఈ గ్యాప్లో వాళ్ళు చదువు మర్చిపోకుండా వాళ్ళకి ఏదో ఒక రకంగా చదువును మళ్ళీ కంటిన్యూ చేసే విధంగా ఈరోజు జూలైలో స్టార్ట్ అవుతుండే బళ్ళు పిల్లలు చదువుతుంటుండే. కాకపోతే వాళ్ళు ఏదైతే మిస్ అవుతారో వాళ్ళకి ఏదైతే ఇవ్వాలని చెప్పేసి మంచి ఆలోచనతోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు నడిపిస్తున్న స్వేరోస్ ప్రధాన కార్యదర్శి కల్లేపల్లి తిరుపతి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా వీళ్ళు ఎవరైతే ట్యూటర్స్గా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి నిజంగా మా రైజింగ్ సన్ తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటూ, ముఖ్యంగా పిల్లలకి కరోనా సమయంలో శానిటైజర్స్ కావచ్చు, మాస్క్ కావచ్చు, నోట్బుక్స్, పెన్స్ మా వంతు సహాయంగా పిల్లలకి చిన్నగా ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ముందుకు వచ్చి చదువుకుంటారనే ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. థ్యాంక్ యూ. జమ్మికుంట మండలంతో పాటు పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జమ్మికుంట హమాలీ సంఘం 15 రోజులు బంద్ ప్రకటించింది. ఈ సందర్భంగా హమాలీ సంఘం అధ్యక్షులు దేశిని కోటి మాట్లాడుతూ సోమవారం నుండి హమాలీ కార్మికులు విధులకు రారని, పత్తి వ్యాపారులు, రైస్ మిల్లర్స్, సిమెంట్ దుకాణాలు, కిరాణా దుకాణం, ఫెర్టిలైజర్ షాపుల యాజమాన్యాలు సహకరించాలని కోరారు. సమావేశంలో హమాలీ సంఘం పెద్ద మనుషులు సంపత్, సాంబమూర్తి, గొడుగు శ్రీనివాస్, వీరయ్య తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట హమాలీ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కరోనా వైరస్ జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఎక్కువగా ప్రభావితం అవుతూ ఉన్నది. మరి హమాలీ కార్మికులు కూడా మరి ఈ ప్రాంతంలో వ్యాపారస్తుల దగ్గర కాటన్ మిల్లు కావచ్చు, రైస్ మిల్లర్స్ కావచ్చు, ఫర్టిలైజర్ షాపులు కావచ్చు, సిమెంట్ దుకాణాలు కావచ్చు, జమ్మికుంట బజార్లలో కూడా ఈ హమాలీ కార్మికులు పనిచేస్తూ ఉంటారు. మరి ప్రజలకు వస్తూ ఉన్నది, సంబంధించిన వ్యాపారులకు కూడా రావడం జరుగుతూ ఉన్నది. మరి వీళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు కావున మరి వీళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉన్నది కావున మరి వీరు కూడా స్వచ్ఛందంగా ఓ 15 రోజుల వరకు మొత్తానికే పని చేయడానికి ఈరోజు జమ్మికుంట మా హమాలీ సంఘం భవనంలో మీటింగ్ పెట్టుకొని మరి తీర్మానం చేసుకోవడం జరిగింది. 15 రోజుల వరకు కూడా విధులకు వీళ్ళు రారు. వీరికి సంబంధించిన ఎక్కడెక్కడైతే పనిచేస్తున్నారో ఆ వ్యాపారస్తులకు కూడా ఈ ప్రెస్ ద్వారా, ఈ మీడియా ద్వారా వారికి తెలియపరుస్తున్నాము.
మరి హమాలి కార్మికులు రేపటి సోమవారం నుండి విధిలోకి రారు కావున వారందరూ కూడా మాకు సహకరించాలి. మరి ముఖ్యంగా కరోనా వైరస్ ఇక్కడ ప్రభావితం ఎక్కువగా అవుతూనే ఉన్నది. మరి రెక్కాడితో కానీ డొక్కాడిన కుటుంబాలు, కార్మికుల కుటుంబాలు మరి వారు స్వచ్ఛందంగా బంద్ చేస్తారంటే మీరు వారికి సహకరించాలని మేము ఈ ప్రెస్ ద్వారా కోరుతా ఉన్నాం. అలాగే జమ్మికుంటలో ఇలా కరోనా వైరస్ టెస్టులు కూడా జమ్మికుంట పట్టణ మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం జరుగుతున్నది. మరి గౌరవనీయులు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎలా కరోనా పేషెంట్ కరోనా వస్తే వారికి మందులతో పాటు పల్స్ చూసుకునే మిషన్ కూడా ఉచితంగానే ఇవ్వబడతా ఉన్నది. గవర్నమెంట్, ప్రభుత్వం, ఆరోగ్య శాఖ. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. తుగ్గలి మండలం పగిడిరాయి గ్రామం వద్ద సుద్దబావి వంకలో కారు కొట్టుకుపోయింది. వాగు ఉధృతి చూసి అందులోని ప్రయాణిస్తున్న వ్యక్తులు అప్రమత్తమై దిగడంతో ప్రమాదం తప్పిపోయింది. చెన్నంపల్లి గ్రామం నుండి కేపీ గుడిసెలకు బంధువుల ఇంటికి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో ఉంచుకుని బ్రిడ్జిల వద్ద జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. దొంగతలరోడు ఇట్లా అనేకైతే వస్తుంది కానీ మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల స్థానిక పోలీస్ స్టేషన్లో 23 నెలల పాటు సుదీర్ఘంగా విధులు నిర్వహించిన సీఐ శ్యాంసుందర్ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ డోర్నకల్ పట్టణంతో సహా పలు గ్రామాలకు సీఐగా విధులు నిర్వహించిన శ్యాంసుందర్ తన వృత్తికి 100% న్యాయం చేశారని కొనియాడారు. ఆయన విధుల్లో చేరిన నాటి నుంచి ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు మొత్తం 7 ఎలక్షన్స్కు శ్యాంసుందర్ సీఐగా విధులు నిర్వహించారని తెలిపారు. అంతేకాకుండా 2 సార్లు వినాయక ఉత్సవాలతో పాటు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న తరుణంలో ప్రతి గ్రామంలో ఆయన సిబ్బందితో కలిసి ప్రజలకు అవగాహన కలిగించారన్నారు. శాంతి భద్రతలను అదుపులో ఉంచడంలో తీవ్రంగా శ్రమించారన్నారు. డోర్నకల్ మండల ప్రజలకి నమస్కారం. డోర్నకల్ మండలంలో డోర్నకల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓగా గత 23 నెలలుగా పనిచేశాను. ఇక్కడ పనిచేసినంత టైంలో డోర్నకల్ మండల ప్రజలు, అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ, అలాగే ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత శాంతి భద్రతలను కట్టడి చేయడంలో, అలాగే నేరాలను నిరోధించడంలో ప్రజలందరూ నాకు సహకరించారు. వారందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా 7 ఎలక్షన్లు ప్రశాంతంగా జరిగినాయి. అలాగే 2 సార్లు గణేష్ నిమజ్జన ఉత్సవాలు, అలాగే కరోనా టైంలో ముఖ్యంగా గత 6 నెలల నుంచి ఇక్కడి ప్రజలందరూ వారు మా పోలీస్ సిబ్బందికి సహకరించిండ్రు. అందుకు గాను నేను ఇక్కడ పనిచేసిన టైంలో నాకు సహకరించిన ప్రజలందరికీ, ఇక్కడి మండల ప్రజలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రజలందరూ హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. కర్నూలు వైద్య కళాశాల కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరోనా వైరస్ బారిన పడి ప్లాస్మా థెరపీ ద్వారా కోలుకున్న పేషెంట్ తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, జాయింట్ కలెక్టర్ రవిపట్టన్ శెట్టి, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చంద్రశేఖర్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి పాల్గొన్నారు. జీజీహెచ్లో మనము కోవిడ్ పేషెంట్స్కి ఒక స్టేట్ కోవిడ్ హాస్పిటల్ ధరల్లో వైద్య సేవలు అందిస్తూ ఉన్నాము. సో దీంట్లో ఒక భాగంగా ప్లాస్మా థెరపీని కూడా ఉపయోగించడం మొదలుపెట్టాము. మన బాగా ఈ ప్రాసెస్ని ఇష్టం వచ్చింది. మొత్తం 14 మంది దగ్గర నుంచి ప్లాస్మా డొనేషన్ తీసుకుంటే
దానికి ఒక 5 మందికి వాళ్ళు ఇనిషియేట్ చేయడం జరిగింది. ఆ 5 మందిలో ఒక్కరు ఈరోజు రికవర్ అయ్యి డిశ్చార్జ్ అవుతున్నారు. చాలా సంతోషమైన దినం. జిల్లా యంత్రాంగం తరఫున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లాస్మా థెరపీ కావాలని చెప్పేసి మేము వీడియో కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే చీఫ్ సెక్రటరీ గారికి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హెల్త్ గారికి ఇద్దరికి కూడా ఆదేశం ఇవ్వడం జరిగింది. మళ్ళీ మన కేఎంసీ ప్రిన్సిపల్ గారు కానీ మళ్ళీ సూపరింటెండెంట్ కానీ ఇద్దరు బాగా కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి ఒక్క స్టెప్ని ముందుకు తీసుకుని వెళ్ళారు. ఎప్పటికప్పుడు నాకు వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. అప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన మెషిన్ కానీ, కావాల్సిన మ్యాన్ పవర్ సపోర్ట్ కానీ, ల్యాబ్ సపోర్ట్ కానీ, దెన్ ప్రైవేట్ సెక్టర్ నుంచి ఏదైనా సపోర్ట్ కావాలంటే అది కావాలని వాళ్ళు అడిగిన వెంటనే అన్ని సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే వాళ్ళు కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అభినందిస్తున్నాను. చాలా బాగా చేశారు. సో మొన్న కూడా చీఫ్ సెక్రటరీ గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు దీని గురించి సీఎం గారు అడిగారని చెప్పేసి చెప్పారు. ఈ విషయం కూడా చెప్పడం జరిగింది. 5 మందికి ఇచ్చాము. 4 రికవర్ అయ్యారు. సో డిశ్చార్జ్ అవుతుంటే చెప్తామని చెప్పేసి కూడా ఈరోజు మార్నింగ్ కూడా డిశ్చార్జ్ గురించి నాకు చెప్పిన వెంటనే నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సీఎం ఆఫీస్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఇది ఇంకా ఎక్కువ సంఖ్యలో చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువ సంఖ్యలో ఇవ్వడానికి ఎవరు రికవర్ అయ్యారో హెల్తీగా యంగ్ పాజిటివ్ పర్సన్స్ వారు రికవర్ అయిన వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ఈ ప్లాస్మా డొనేట్ చేయాలి. ఇప్పుడే డాక్టర్స్ చాలా క్లియర్గా చెప్పారు. ఈ ప్లాస్మా డొనేట్ చేయడం వల్ల మనకు ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందన్నో, మనం వీక్ అయిపోతుందామన్నో. దేవనకొండ మండలంలోని అలాదిన్న గ్రామంలో కురిసిన భారీ వర్షానికి పంట పొలాలు మునిగిపోయాయి. దాదాపు వందలాది ఎకరాల పంట నష్టపోవడంతో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్, సిపిఐ జిల్లా సమితి సభ్యులు మునిగిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ తక్షణం జిల్లా కలెక్టర్, ఆర్డీఓ స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వాస్తవ పరిస్థితులను పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 20,000 రూపాయల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. ఉచితంగా విత్తనాలు, ఎరువులు, మందులు ఇచ్చి రైతులను ఆదుకోవాలన్నారు. మండలంలో ఉన్నటువంటి అలారుదిన్నె, పొట్టపాడు గ్రామాల్లో వందలాది ఎకరాలు రైతులు వేసిన పంట అంతా కూడా కొట్టుకొని పోవడం జరిగింది. దానివల్ల మండలంలో ఉన్నటువంటి రైతులు అలారుదిన్నె, పొట్టపాడు, కుంకునూరు గ్రామాలకు సంబంధించినటువంటి మరి ఆస్పరి మండలంలో వలగొండ గ్రామానికి, పుటకలమారి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఉల్లి పంట, వేరుశెనగ, మిరప, పత్తి మరి అనేకమైనటువంటి పంటలంతా కూడా భారీ వర్షాలు కురిసినటువంటి ఈ అలారుదిన్నె ప్రాజెక్టు భారీగా నీటి ప్రవాహం పెరిగి మరి పంటనంతా కొట్టకపోవడం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయేటువంటి పరిస్థితి దాపురించింది. కాబట్టి మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు, కలెక్టర్, ఆర్డీఓ గారు ఇక్కడ పంటనంతా కూడా పరిశీలించి మరి భారీ వర్షాల వలన నష్టపోయినటువంటి పంట పొలాలను పరిశీలించి రైతులకి నష్టపరిహారం వచ్చే విధంగా రైతులను ఆదుకునే పద్ధతుల్లో తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ గారు పరిశీలన చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నెరవాడ గ్రామంలో గల వక్కెర వాగులో ఓ బాలుడు కొట్టుకుపోయాడు. విషయం తెలిసిన గ్రామస్తులు రక్షించడానికి ప్రయత్నించారు. బాలుడు తప్పిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం దొంగలను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై రూరల్ సిఐ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ రాజుపాలెం మండలం పగిడాల గ్రామంలో, చాపాడు మండలం కాదరపల్లె గ్రామానికి చెందిన 3 వ్యక్తులు ఎర్రచందనం తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నామని తెలియజేశారు. రాజుపాలెం ఎస్ఐ లక్ష్మీనారాయణ తన సిబ్బందితో కలిసి ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 4,50,000 రూపాయల విలువగల 8 ఎర్రచందనం దొంగలను స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. ఈరోజు అనగా జూలై 25వ తారీఖున అర్లీ మార్నింగ్ 5 గంటల సమయంలో రాజుపాలెం ఎస్ఐ గారు శ్రీ లక్ష్మీనారాయణ గారికి రాబడిన సమాచారం మేరకు
రాజుపాలెం మండలం పగిడాల గ్రామం దగ్గర ఉన్న కుమ్మరపల్లి బైపాస్ రోడ్లో వైజంక్షన్ సమీపంలో కొంతమంది వ్యక్తులు ఎర్రచందనం దొంగలు అక్రమ రవాణా చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడికి వెళ్ళడం జరిగింది తన సిబ్బందితో సహా. పోలీస్ సిబ్బంది చూసిన అక్కడ అక్రమ రవాణా చేయడానికి సిద్ధంగా ఉన్న 5 మంది వ్యక్తులు పోలీసులు రాకం చూసి పారిపోవడానికి ప్రయత్నిస్తగా వాళ్ళలో ఒక 3 వ్యక్తులను పట్టుకోవడము, వారి నుంచి 8 దొంగలు ఎర్రచందనం దొంగలు సాధన చేసుకోవడం జరిగింది. ఈ 8 దొంగల బరువు సుమారుగా 230 కేజీలు, వాటి విలువ సుమారు 4.5 లక్షల రూపాయలు అవుతుంది. ఈ ఎర్రచందనం దొంగల్ని అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ 3 వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళ 3 వ్యక్తుల పేర్లు సింపాతి లాల్ బాషా, అలాగే తన తండ్రి ఫక్రుబ్ అలీ, అలాగే మహబూబ్ బాషా. ఈ 3 వ్యక్తులు కూడా చేపల మండలం కాదపల్లి గ్రామానికి చెందిన వ్యక్తులు వీళ్ళు 3. అలాగే ఇద్దరు ఒక సీన్లో నుంచి పారిపోవడం జరిగింది. మరికొంతమంది వ్యక్తులు ఈ అక్రమ రవాణాలో భాగస్వామ్యం ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ అక్రమార్కులందరూ కూడా కరోనా నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా కూడా కరోనాతో పోరాడంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఇదే అవకాశంగా తీసుకొని ఇసుక మరియు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి ఆధ్వర్యంలో మా డిఎస్పీ గారి నేతృత్వంలో ఈ దాడులు నిర్వహించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇలాగే ఎవరైనా అక్రమ రవాణాకు పాల్పడే అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోవిడ్ పేషెంట్లు ఉంటున్న ఎల్ అగ్రహారం ఏరియా ఆసుపత్రిలో పాడైపోయిన భోజనాన్ని పేషెంట్లకు అందించారు. పేషెంట్లకు ఇచ్చిన భోజనం చెడు వాసన రావడంతో భోజనాన్ని తినకుండా డస్ట్బిన్లలో పడేశారు. ఈ సందర్భంగా పేషెంట్లు మాట్లాడుతూ తాము వచ్చిన నాటి నుంచి అరకొర భోజనం పెడుతున్నారని, ఈరోజు భరించలేని వాసన రావడంతో భోజనం పడేశామని తెలిపారు. ఇప్పటికే కోవిడ్తో ఇక్కడికి వచ్చిన తమకు ఫుడ్ పాయిజన్ అయితే ఏంటని కరోనా బాధితులు వాపోతున్నారు. తమకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కోవిడ్ పేషెంట్లు అండి, వచ్చిదే ఆ మాత్రం అన్నం పెడుతున్నారు. అన్నం కూడా వేళ స్మెల్ వచ్చేసింది, వాసన అది వచ్చేసి తెల్లారిని పడేసామండి. దాంట్లో దగ్గర 4-5 వచ్చింది. అదే అలాగే చూసుకున్నట్టు సరిపోయింది. ఏదో మేము తినేసాం అనుకోండి, ఈ ఇన్ఫెక్షన్కి మళ్ళీ ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి అసలు? చాలా దారుణంగా ఉంచుకోండి. చూడండి, పేషెంట్లందరూ కొంచెం పట్టించుకోండి. ఇక ఆ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా పుల్కల్లో స్వచ్ఛంద లాక్డౌన్, కరోనా వైరస్ కట్టడికి సామూహిక నిర్ణయమన్న గ్రామస్తులు. నిజామాబాద్ జిల్లాలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల వారిపై దాడులు అరికట్టాలని కోరిన జిల్లా సిపిఎం కార్యదర్శి ఏ రమేష్ బాబు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వ్యాప్తంగా భారీగా వర్షాలు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొంగి పొందుతున్న వాగులు, వంకలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఎర్రచందనం దొంగల అరెస్ట్, 4,50,000 రూపాయల విలువ గల 8 ఎర్రచందనం దొంగలు స్వాధీనం. తాడేపల్లిగూడెంలోని ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్లకు పాడైపోయిన భోజనం, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేసిన కరోనా బాధితులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.